చూస్తేనే వినసొంపుగా కూడా ఉంటుంది. సో సార్ మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్ హాయ్. హాయ్ హాయ్ అమ్మా. సార్ నిజంగా నాకు ఏంటంటే జాకీ గారు అనే కన్నా హరిత గారు జాకీ, హరిత జాకీ ఆ పేరు అన్నది అందరూ అలా అలవాటు పడిపోయారు. మిమ్మల్ని సింగిల్ గా పిలిచే కన్నా ఇద్దరు ఆ పేరులో కూడా ఎప్పుడు కలిసే ఉండాలి అని చెప్పి. సో ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా వినగానే? వెరీ హ్యాపీ అమ్మా, వెరీ హ్యాపీ. ఎందుకంటే హరిత జాకీ గానే మేము ఇద్దరం బాగా పరిచయం. ఇద్దరు పేర్లు ఉండడం నిజంగా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే ఎందుకంటే చాలా రేర్ అట్లా వైఫ్ అండ్ హస్బెండ్ ని బయట పిలవడం అన్నది, కలిపి పిలవడం అన్నది ఎంతో మందికి కూడా దక్కదు అలాంటి అదృష్టం. బట్ మీకు ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా జనాలు కూడా అట్లనే ఇంకా గుర్తు పెట్టేసుకున్నారు మిమ్మల్ని. సో వెరీ హ్యాపీ సార్. ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మాటలు రావట్లేదు, అయ్యో మిమ్మల్ని ఇలా డైరెక్ట్ గా కలవడం. ఎప్పుడో నేను ఇందాక మీతో చెప్పాను జీ తెలుగు అవార్డ్స్ అప్పుడు చూసా మిమ్మల్ని ఇద్దరిని అలా. ఆఫ్టర్ 4 years ఆర్ తర్వాత మళ్ళీ ఇవాళ ఇలా కలవడం. సో ఎలా అనిపిస్తుంది సార్ ప్రెసెంట్ ఇప్పుడు మీరు చేస్తున్న దీర్ఘ సుమంగ్లి భవ ప్రాజెక్ట్? వెరీ నైస్ ప్రాజెక్ట్ అండి. అంటే మంచి ఏదైనా ఒక మంచి కథ ఉన్న సీరియల్ ఏదైనా సరే మంచి సక్సెస్ అవుతుంది. ఇది చాలా మంచి కథలో చాలా పొటెన్షియాలిటీ ఉంది. మంచి కథ, మంచి క్యారెక్టర్స్, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. వెరీ నైస్ స్టోరీ. అందరూ మంచి యాక్టర్స్ ఉన్నారు, మంచి స్క్రిప్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఏదన్నా సరే సినిమా అయినా ఎనీథింగ్ అండి స్క్రిప్ట్ బాగుంటే ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మీరు ఇందులోని ఆర్మీ ఆఫీసర్గా కూడా కనిపించారు. సో ఫస్ట్ టైం మీరు ఆ డ్రెస్ వేసుకున్న ఇది ఫస్ట్ టైమా సార్ మీరు? అంటే నేను నేవల్ ఇంతకుముందు నేను చేశానమ్మా వేరే దాంట్లో ఒకటి షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాను. దాంట్లోని మిలిటరీ మేజర్ క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇది ఈ క్యారెక్టర్ చేస్తున్నాను. బాగుంది, నా పర్సనాలిటీకి తగ్గ క్యారెక్టర్ అనిపించింది రియల్గా. అవును, నాకే డ్రెస్ వేసుకున్న నాకే చాలా ఒక వైబ్ ఉంది. కానీ యాక్టర్స్కి అదొక అదృష్టం కదా సార్, మనం ఏం అవ్వలేము, అవన్నీ కూడా అయిపోవచ్చు. అవును, అంటే మనం లైఫ్ని మొత్తం చూసేచ్చు ఇక్కడే. అవును, నేను చేస్తే ప్రతి సీరియల్ చాలా 5 ఏళ్ళు 6 ఏళ్ళు నడిచినవే. కొన్ని సీరియల్స్ అయితే లవర్ బాయ్గా స్టార్ట్ అయ్యి ముసలోడిని అయిపోయి మనవాళ్ళు మనవరాళ్ళ వరకు కూడా చేశాను. అవును, అన్ని